విధానమని మా పార్టీ వ్యతిరేకిస్తూ విధానాన్ని ప్రజా ఉద్యమాన్ని చేపట్టాం. అందులో భాగంగానే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఉన్న పార్టీ పెద్దలు, వారితో పాటు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మేధావులందరితో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి మెమరాండం ఇస్తూ గవర్నర్ గారి పేరున గవర్నర్ గారికి ఎంఆర్ఓ గారి ద్వారా రిప్రజెంటేషన్లు ఇవ్వాలనే కార్యక్రమాన్ని పెట్టాం శాంతియుతంగా. ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విజయవంతంగా ఆ కార్యక్రమం జరిగింది. ప్రజలందరూ వచ్చి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వారి తాలూకు అభిప్రాయాన్ని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం జరిగింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో అక్కడెక్కడ యథావిధిగా పోలీసు వ్యవస్థ ప్రభుత్వం తాలూకా నిర్ణయంతో ఇవి జరగకూడదని చెప్పి శాంతియుతంగా ఆటంకాలు సృష్టిస్తూ ఎక్కడెక్కడే ఇబ్బంది పెట్టడం అనేది జరిగిన నేపథ్యం. ఆ ప్రభుత్వ విధానాన్ని, ప్రభుత్వ ఆలోచనని, పోలీసులు ప్రవర్తించిన వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అలాగే రాజకీయ పార్టీలు వారి అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛా వాతావరణం ఉండాలనేది మా పార్టీ విధానం, మా పార్టీ ఆలోచన. ఆ నేపథ్యంలోనే వీరు చేసిన దురాక్రమణ, దుర్మార్గమైన ఆలోచనని ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తుంటే చాలా బాధగా ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో నేను ఇవాళ చీపురుపల్లిలో నియోజకవర్గంలో నేను ఇవాళ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను కూడా వెళ్ళా. నేను వెళ్ళినప్పటికీ శాంతియుతంగా గరుడు నుంచి చీపురుపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్తున్న, మోటార్ సైకిల్తో వెళ్తున్న వాళ్ళని పోలీసులు ఇబ్బంది పెట్టడమే కాకుండా, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడమే కాకుండా, ప్రజలందరికీ కూడా సుమారు 1 గంటన్నర తీవ్రమైన ఇబ్బందుల్ని, ఆటంకాన్ని కల్పించారు. ఎక్కడైనా సరే ప్రజలు, రాజకీయ పార్టీలు ధర్నాలు చేస్తాయి, రాస్తారోకులు చేస్తాయి. కానీ ఇవాళ దురదృష్టం, పోలీసు వారే రాస్తారోకు, పోలీసు వారే ధర్నా చేసినట్లు ఉంది ఇవాళ చీపురుపల్లిలో. నేను చూశాను ప్రత్యక్షంగా. చాలా తప్పు ఈ సాంప్రదాయం. రాష్ట్ర అధికారులని, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు కూడా ఆలోచించండి, ఒకసారి ఆలోచించుకోండి. మీకు విధి విధానాలు ఉన్నాయి. విధి విధానాలని పక్కలు చేయడం భావ్యం కాదు. మీరు రాజకీయ నాయకులు కాదు. ప్రజల్ని, ఆ ప్రజల తాలూకా రక్షణ కోసం, చట్టాల పరిరక్షణ కోసం ఉన్న వ్యవస్థ. ఇలాంటి మళ్ళీ పునరావృతం కానీకండి. ఎన్నో సందర్భాలు చెప్పాను. విజయనగరం జిల్లా చాలా సామరస్యంగా
చాలా శాంతియుతంగా ఉన్న జిల్లా. ఎప్పుడు కూడా ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి కూడా పెట్టకూడదని కోరుకుంటారు కూడా. కానీ కొత్త సంప్రదాయాన్ని, కొత్త వరడిని అధికారులు సృష్టించడం అనేది భావ్యం కాదని వాళ్ళకి సూచిస్తున్నాను. ఈ సాంప్రదాయాలు ఇంతతో పునః పెట్టండి. ఈరోజు చేసిన ప్రైవేట్ కళాశాల ఉద్యమం ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించింది. ఇది పేద విద్యార్థులకి సంబంధించిన కార్యక్రమం. వారు మెడికల్ విద్యని చదువుకోవాలంటే, ఉన్నత విద్య చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు ఉండాలి. మెరుగైన వైద్యం దొరకాలంటే ప్రభుత్వ వైద్యాలయాలు ఉండాలి. అప్పుడే సామాన్యుడికి, పేదవాడికి